హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన పోస్ట్ 360 చూస్తూనే ఉంటారు. అందులో పవర్ రేంజర్ బాబోర్ కాన్సెప్ట్ మీకు చాలా నచ్చుతుందని మాకు అందరికీ తెలుసు. అయితే ఈ రోజు బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ లో రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారో అన్న టాపిక్ పైన చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక పైన ఈ హామీలు నెరవేర్చలేము, ఎందుకంటే వచ్చిన డబ్బులన్నేసి ఇటు అభివృద్ధికే పెడుతున్నాము, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటూ 2-3 పేర్లు చెప్పారు. ఒకటి అమరావతికి 15,000 కోట్లు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కి ఒక 11,000 కోట్లు ఇచ్చింది, మిగిలిన మొత్తం మా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మనకి రాష్ట్రం నుంచి ఎంత ఆదాయం వచ్చింది అనేది ఆయన చెప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇసుక టెండర్ల ద్వారా ఎంత వచ్చిందో మనకి చెప్పలేదు. అదేవిధంగా విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ మద్యం షాపులు వెలిసాయి, మద్యం పాటల ద్వారా ఎంత వచ్చాయో మనకి ఇప్పటి వరకు చెప్పలేదు. అంటే మీకు ఒక విషయంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల్ని నిలువెత్తిన మోసం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అన్వేషించి విశ్లేషించి చెప్పిన పథకాల్లో ఏ ఒక్కటి ఇవ్వలేనంటూ క్లియర్ గా చెప్పేయడం జరిగింది. ఈ విషయం పైన మా బుట్టోడు క్లియర్ గా మాట్లాడబోతున్నారు. ఒకసారి ఆ వీడియోని చూడండి. అందరికీ నమస్కారం అండి. నేనండి కావాలంటే సీఎం సీటు పొడవరా ఎన్నుపోటు టీవీ నుండి వెంకటాపురం ఎన్నెల కిషోర్ మాట్లాడుతున్నా అండి. అదేటి ఆంధ్ర అప్పుల్లో ఉంది, హామీలను అమలు చేయడం కష్టమని కనకాంబరం మాటలు చెప్తాడేటి? మరి అధికారం కోసం విచ్చలవిడిగా హామీలు ఇచ్చి ఓట్లు అడుక్కున్నారు కదా, నాడి అప్పుల గురించి అవగాహన లేదా ఏటి? ఇక 6 లక్షల కోట్లు ఉన్న అప్పుల్ని 14 లక్షల కోట్లు అంటూ బల్ల గుద్ది చెప్పిన బాబోరు ఆయన సంపద సృష్టిస్తా సంక్షేమాన్ని అందిస్తా అని శపథం చేశారు కదా, అప్పుడే మర్చిపోయారా ఏటి? ఇక కేంద్రం నుండి విడుదలయ్యే నిధుల్లో సగం రాజధానిలో నీళ్లు దొడ్డానికే ఖర్చు అయిపోయాయి. ఇక ముంపు ప్రాంతంలో ధైర్యం చేసి ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని నిన్న దావోస్ టూర్ వల్ల తేలిపోయాయి. ఇక బాబోరు అభివృద్ధి చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి వాడటం అనేది అయ్యే పని కాదులే గాని ఇదంతా ఓ కలగా భావించి మర్చిపోండి. ఆయన మాటలతో మాయ చేయడం, అవి నమ్మి మోసపోవడం మనకు కొత్త ఏం కాదు కదా. ఇక 40 ఏళ్ల భవిష్యత్తుని ఇప్పుడే అంచనా వేయగలిగిన ప్రమేధావి ఇచ్చిన 6 హామీలను అమలు చేయడానికి అంతగా భయపడడం ఏంటి? ఇక గత 7 నెలలుగా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్ని నమ్మించడానికి నువ్వు పబ్లిసిటీ కట్టిన ఖర్చేదో ఇచ్చిన హామీలను అమలు చేసే పనుల మీద ఎట్టుంటే నిన్ను నమ్మి ఓట్లేసిన తల్లులకు వందనమైనా వచ్చేది కదటయ్యా. ఇక బటన్ నొక్కడంలో ఏముంది, మంచాన పడ్డ మూసలు కూడా నొక్కుద్దన్న బాబోరు కూడా 73 ఏళ్ల మూసలోడే కదా. మరి ఆ నొక్కే బటన్ ఏదో మీరు నొక్కి ప్రజలకు ఇస్తానన్న హామీలనే వచ్చు కదా అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. చూశారు కదా బాబోరు పవర్ రేంజ్ లో మా బుడ్డోడు మహేష్ ఏ విధంగా మాట్లాడాడు. నిజం చెప్పాలంటే చాలా విషయాలు మీతో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజుల్లో మాటకి నిజాయితీకి ఉన్న విలువ నిజంగా ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ అమలు చేయడం అసాధ్యం అని చెప్పినప్పటికీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వినలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా అన్ని పథకాలు చేస్తానని చెప్పి కూడా ఇప్పుడు చేయనంటూ హ్యాండ్స్ అప్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా మోసపోయారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత విజనరీ కూడా ఈ రేంజ్ లో హ్యాండ్ ఇవ్వడం అనేది ఎవరు కూడా ఊహించలేనటువంటి ట్విస్ట్ అన్నమాట. ఓవరాల్ గా ఈ వీడియోస్ ని నాకు పంపిస్తుంది మహేష్, మై బ్రదర్. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. దయచేసి మహేష్ యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీకు ఇష్టమైతే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.